पूरा लोकल। సో ఈరోజు బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఏదైతే బీసీ నేతలు అలాగే పొలిటీషియన్స్ అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని ప్రకటించారో సో దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది ప్రయాణికులు అయితే బస్ స్టాండ్కి వచ్చి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? కోదాడ వెళ్ళాలి. ఇక్కడ మణికొండ నుంచి షేక్ పేట్ నాలుగు ఇక్కడ నుంచి వస్తున్నాం. ఇప్పటికి 2 బస్సులు మారే. అదే మరేంటి బస్సులు బంద్ ఈ రోజు అని చెప్పేసి ముందుగా మాకు తెలియదు. తెలిస్తే ఎందుకు వచ్చేస్తాం మేము. బుక్ చేసుకున్నారా ముందు? లేదమ్మా, విజయవాడ బస్సులు చాలా ఉంటాయి కదా, కోదాడ వెళ్ళాలి. అందుకని వెళ్దాం అనుకుని వచ్చామా. సికింద్రాబాద్ దిగాము, అక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళొచ్చని. అంతలోకి ఈ ఎంజీ బస్సు అది వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు పెట్టింది గవర్నమెంట్ది. దాంట్లో వచ్చేస్తే ఇక్కడికి వచ్చాక ఏ బస్సు నడవట్లేదు అంటున్నారు. సాయంత్రం వరకు ఇంకా మెట్రోకి వెళ్ళి ఏదో తిప్పలు పడాలిగా. ఈరోజు మెట్రోలు కూడా అన్ని పబ్లిక్ సర్వీసెస్ బంద్. అవునా, తెలీదమ్మా. ఇబ్బందే ఇక ఇబ్బందులు. ఇక చూడు ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఇక్కడ. చూద్దాం. ఏంటి పండగలు అని చెప్పేసి వెళ్తున్నారా ఇంటికి? మా అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చాం, మనవరాల్ని తీసుకెళ్దామని వస్తే పండగ వెళ్ళాక వస్తామన్నారు. సో ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి తప్పదు అంతే.